హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చూడండి ఎక్కడికి వచ్చామంటే ఒంటిమిట్ట రాముల గుడికి అయితే వచ్చాము. చూపిస్తాను చూడండి. మా పిల్లలు తొందరతో చాలా ఫాస్ట్గా వీడియో తీస్తాను. ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడే కాదు, ఇలాంటివి 3 ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, అక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు. చాను మమ్మీ ఏం మమ్మీ వస్తానా? ఇదిగోండి మా లడ్డు, మా డిహానా. చూడండి, ఇదంతా పార్క్ అనమాట. చాలా బాగా చేశారండి. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే చల్లగా. ఇంకొంచెం ఈవినింగ్ అయిందంటే చాలా బాగుంటుంది అసలు. అదిగోండి అందరూ వస్తున్నారు. ఈరోజు చాలామంది వస్తూనే ఉండారండి గుడికి. అయితే డైలీ బాగా వస్తూనే ఉంటారు. పార్కు ఇదంతా చూడండి. వస్తాను ఇంకా కలిదు, దిగునా పద. డిహానా చూడండి, చెప్పలేదుమా. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే. ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తుంటేనే కనిపిస్తుంది కదా ఎదురుగా. అక్కడి నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. తర్వాత ఇటు సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. మా అమ్మకి ఎంత భక్తే చూడండి. స్వామి మా పద పద, అలా పద, ముందు పద. ఆనందం అలివే కాలేదు మా అమ్మీదైతే. ఒంటిమిట్ట తిరణాలు అయిపోయింది కదా, అందుకే ఇవన్నీ ఉన్నాయి, అన్ని తీస్తున్నారు ఇప్పుడైతే. నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చాను. ఈ ఎంట్రన్స్ నుంచి అయితే నేను వచ్చాను. చెప్పాను కదా మీకు ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది అనేసి. అదిగోండి చూడండి. నేను గుడి లోపలికి వెళ్ళి తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఇక్కడండి దేవుడు అయితే అది ఉంది కదా, లోపల ఉంటారు దేవుడు. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్. దేవుళ్ళకి వెళ్ళడానికి 3 సైడ్స్ ఉంటాయి. అక్కడ నుంచి వస్తున్నారు ఎక్కువ. మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి దేవుని దర్శనం చేసుకునేదానికి. ఎందుకంటే అక్కడ గుడ్డ కట్టేస్తున్నారు చూడండి. అది వచ్చేసి బయట నుంచి కూడా లోపల గుళ్ళో ఉన్న దేవుణ్ణి మనం ఫోటో తీయకూడదని నేను అందుకే బయట చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేనైతే తీయలేదండి. పోయేసి తిరుక్కొని కూడా వచ్చేసాను. ఎందుకంటే అక్కడ తీయకూడదు అని చెప్పారు, అందుకే నేనైతే తీయలేదు. లోపల నుంచి వచ్చాను. ఇక్కడంతా చూడండి కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. మధ్యలో రామాలయం చుట్టూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా 3 సైడ్స్ ఉంటాయి. అందరు ఇక్కడ నుంచి వస్తారు. మేము అవుట్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి. శివయ్య మీకు చెప్పలేస్ అండి. ఒంటిమిట్ట తిరునాళ్ళు అయితే ఇక్కడ ప్రసాదం అంతా టైంకల్లా. ఇదిగోండి మెయిన్ ఇక్కడ నుంచి వస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మెయిన్ గా ధ్వజస్తంభం కూడా ఇక్కడే. మెయిన్ ఇక్కడ నుంచి రావాలి, కానీ మేము అటు సైడ్ నుంచి వచ్చాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి అక్కడ చెప్పాను కదా మేము అక్కడి నుంచి వచ్చామని. ఇదో ఇట్లా చూస్తే ఇటు సైడ్ అటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ వచ్చేసి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వస్తారు అందరూ. ధ్వజస్తంభం చూడండి, ధ్వజస్తంభం, ఏనుగు, ఇంకో సైడ్ నంది చూడండి. ఒక సైడ్ మూసామంటే నంది కనిపిస్తారు, ఒక సైడ్ మూసామంటే ఏనుగు కనిపిస్తుంది. ఇప్పుడు ఏనుగు కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి నంది కనిపిస్తుంది. ఇలా అప్పటి కాలాలు అవన్నీ చూడండి. అసలు ఒక్కొక్క రాయికి ఎన్నెన్ని శిల్పాలు, ఎంత చిన్నవి ఎలా చేస్తారో ఏమో. ఇవన్నీ చేతులతోనే ఎత్తి పెట్టారంటండి అప్పుడు ఇదిలో. మనమైతే ఇప్పుడు కదిలించని కూడా కదిలించలేం, కానీ గుడి అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లోపల మాత్రం రామ, సీత, లక్ష్మణ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది గుడి అయితే. అక్కడ కూర్చోవాలని అంతా తిరిగేసి అన్ని వీడియోలు అన్నీ తీసుకొని
తీసుకొని వచ్చాను. చుట్టూ తిరిగేసి అంతా చూపించాలనేసి కూర్చొని వచ్చి అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు చూడండి మా పిల్లలు ఇంకా ఏం చేస్తున్నారో. ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళండి మీరు కూడా. మాకైతే దగ్గరే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. మేము వెళ్తూ ఉంటాము. ఎవరైనా చూడని వాళ్ళు అయితే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది గుడి అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనేసి చూపిస్తాను చూడండి. మా పిల్లలు చూడండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనండి, మెయిన్ ఎంట్రన్స్. అందరు ఇక్కడ నుంచి వస్తారు, ఎందుకంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, చూడండి చూపిస్తాను. అదిగోండి ధ్వజస్తంభం, అందుకే అందరు ఇలా వస్తారు. కానీ మేము అక్కడి నుంచి వచ్చాము, అటు సైడ్ నుంచి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా అటు సైడ్ నుంచి. అక్కడ మూసేస్తున్నారు కదా చల్లగా. మా పాప అక్కడ. మా అమ్మ చూడండి దమ్మ 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 అంట దిగుతుంది. ఇలా రా సమీర్. ఎప్పుడు వండుకుంటూ తినాలప్పుడు ఇక్కడ తయారు చేస్తారు పక్కనే. దర్శనం చేసుకొని రాపో. మా డిహానా అయితే బాగా ఎంజాయ్ చేస్తాను అసలు. ఏయ్ డిహానా, ఆయన దండం పెట్టి పరిగెత్తాడు. ఈమె చూడండి, ఈమె హ్యాపీనెస్కి. లో నుంచి వచ్చి ఇక్కడున్న గుడికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఇలా వచ్చామనుకో, ఇలా ఒకటి దా ఉంది, ఇలా ఒకటి పార్కుకి అనమాట. ఇలా వెళ్తే కోనేరుకి వెళ్ళొచ్చు. అందుకే అదో మా అక్క వాళ్ళు చూడండి వెళ్తున్నారు కోనేరుకి వాళ్ళు. మేము ఎంట్రన్స్ చెప్పాను కదా, ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఇక్కడైతే ధ్వజస్తంభం ఎదురుగానే ఉంటుంది, అందుకే అందరూ ఎక్కువ ఇలా వెళ్తారు. మేము అటు సైడ్ నుంచి వచ్చామని అలా వెళ్ళాము. ఇలా అయితే చూడండి పార్క్ ఇదంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగా ఉందండి. అసలు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళైతే వచ్చి విజిట్ చేయండి. మా పిల్లలు చూడండి పరిగెడుతున్నారు అసలు. అక్కడంతా రూమ్స్ అండి, వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి. అదంతా ఇక్కడైతే కోనేరుని కొత్తగా అయితే కట్టారండి, పాతదైతే ఇంకో దగ్గర ఉంది. మేమైతే కొత్త దాని దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత బాగుందో, బాగా కట్టారు. అటైతే ఇంతకుముందు వాటర్ ఉండేది, ఇప్పుడైతే వాటర్ దాంట్లో నింపలేదు. ఫెస్టివల్ అప్పుడు నింపుతారనమాట, ఎందుకంటే ఊరికూరికే వచ్చేసి గలీజ్ చేసేస్తారనో ఎందుకో మరి వాటర్ అయితే లేవు. ఇది వచ్చేసి కొత్త ఫ్లేవర్ అండి ఇదైతే. మా వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అంతా చూడొచ్చు మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా రే సమీర్ అది యాడ్ నుంచి లోపల నుంచి కనిపిల లోపల తేనె పట్టుండేది కనిపిల.
మబ్బుగా ఉంది కాబట్టి మేము వాటికి అవి తలకాయలు కూడా లేవే ఆశ అడగొనుకున్నా ఒక్కొక్క విగ్రహానికి ఏదో తీసేసి ఉంటారు. ఒకదానికి కాళ్ళు తలకాయలు ऊपर है माँ అందుకే ఇంకెట్లా పోయి ఒకళ్ళ దగ్గరలో ఆడుకుంటున్నారు. మా రైడర్ అన్నమాట, చిన్న రైడర్. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలు. నానా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు పో. డీనా మేము డీనా అని చేసింది. పిన్నికి కుచ్చుకున్నాయంట, కుచ్చుకున్నాయంటమ్మా. అబ్బాకి నీ డ్రెస్ చూపిద్దాంలే, లేచి నిలబడుకొని డ్రెస్ చూపిద్దాం. బా ఫోటో తీయాలా? కూర్చోలే. డాన్స్ చూడు మరి, ఏమో డాన్స్ చూడు. అడబెట్టు ఇంచైనా వెళ్ళింది దాడ. బాగుంది ఇదంతా పాప. ఏమవుతాడు అందరూ మావే తిప్పాల, అందరు గ్రే సలీమా పిల్లాడు కాలు పాపను పట్టుకుని, పాప కాలు మైజీని పట్టుకుని తిప్పు. వచ్చేది పాప. పాపని తిప్పు సిరిస, సిరిస తిప్పు, గుండెక్కని తిప్పు. చేతుల్లో పెట్టు. తిననా తిప్పు. కాదు, ఒకసారి మనము ఒడియాలు వచ్చి ఒక ఆయన వచ్చి పెద్దమ్మకి తిరిగిపోయింటే కళ్ళు, పెద్దమ్మ పడతాను. మమ్మీ ఇక్కడ పనుకో, కళ్ళు తిరుగుతున్నాయి.
వాళ్ళ పెద్దమ్మ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలతో. మా డిహానా చూడు అవును చెప్పాలంటే నైనా కింద నిలబల్లా కానీ మా పీటీ ఉషా లేచింది, పాలు తాగే పీటీ ఉషా లేచి పరిగెత్తండి. పడిపోయింది, లేపు లేపు. మైజా పట్టుకో. డిహానా అమ్మని పట్టుకో, అమ్మని పట్టుకో. ఇటు తిరుగా డిహానా, రౌండ్ తిరుగుమా, రౌండ్ తిరుగు తిరుగు తిరుగా. బాగా ఎంజాయ్ చేసామండి. అంతా ఎంజాయ్ చేసేసి తర్వాత ఫోటోలు తీసుకుంటూ ఉన్నాము. అప్పుడు మా ఖలీద్ అలిగేశాడు, ఎందుకంటే ఫస్ట్ ఈ ఫోటో తీసుకోలేదండి, ఇలాంటి అందరూ నిలబడుకొని తీసుకోలే. నేను మా అక్క మా ఇంకో అక్క ముగ్గురం ఈ ఫోటో తీసుకుంటున్నాము, ఈ ముగ్గురము. అందుకని అప్పుడు తీయలేదని తను వస్తాంటే వద్దన్నామని అలిగేసినాడు. అందుకే మళ్ళీ అందరినీ నిలబెట్టి తీసాం. తర్వాత వీళ్ళిద్దరు మామ అందరు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి మామే కావాలంట. ఆమెను మళ్ళీ అలిగినాడని మేము అందరం వెళ్ళిపోతుంటే రా అన్నా కానీ రాలేదని వాళ్ళ మామ తీసుకెళ్ళి మళ్ళీ ఫోజులు పెట్టించి ఆయన చేతి అన్నీ చేపించి తీసుకొని వచ్చాడు. అప్పుడు హ్యాపీ అయినాడు ఖలీద్ అయితే. అంతే ఫ్రెండ్స్, ఒంటిమిట్ట టెంపుల్ వీడియో అయితే ఇదే. మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ఎందుకు వచ్చేస్తాం మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.